మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారికి అనుకోకుండా చిన్న యాక్సిడెంట్ అనేది జరిగింది. అది ఎలా జరిగింది, మేడం గారికి ఎలా ఉంది అనేది మనం పూర్తి వివరాలు వాళ్ళ యొక్క కార్యకర్తల్ని అలాగే లీడర్ని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనతోటి టౌన్ ప్రెసిడెంట్ నడగా రమేష్ గారు మనతో ఉన్నారు. వారిని అసలు సంఘటన అనేది ఎలా జరిగింది. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అనేది ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది? ముందుగా నమస్కారాలు. నిన్ననగా మన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరవనీయులు రాయపాటి అన్న గారు తెనాలిలోని మన నాదెండ్ల మనోహర్ గారికి మద్దతుగా అక్కడ తిరిగి ప్రచారం చేసి వస్తున్న తరుణంలో రాత్రి మేదనమెట్ల దగ్గర కోర్సిపాడు గ్రామం దగ్గర దాదాపు 1 గంట ప్రాంతంలో కారు టైర్ పగిలి యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. దాంట్లో మన అధికార ప్రతినిధి గారికి పక్కటెంబడి జరగటం అలాంటి జరిగిన కిమ్స్ వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రాణ పరిస్థితి అయితే ఇబ్బంది ఏమీ లేదు. ఆయనకి వైద్యం అయితే జరుగుతుంది. ఇక్కడికి వచ్చి మేము కనుగొన్నాము. అదేవిధంగా దాంట్లో ప్రయాణిస్తున్న పవన్ అనే వ్యక్తికి తల పగిలి దాదాపుగా 5-6 కుట్లు పడ్డాయి. డ్రైవర్కి ఎటువంటి గాయాలు లేవు. ప్రస్తుతానికైతే ఇబ్బంది అయితే ఏం లేదని మన వైద్యులు చెప్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ నుంచి అందరం కోరుకుంటున్నాం. సో ఇప్పుడు కార్లో కేవలం డ్రైవరు ఇంకా మేడం గారే ప్రయాణిస్తున్నారా, ఇంకెవరన్నా ఉన్నారా? పవన్ అనే వ్యక్తి ఉన్నారు, చెప్పాను కదా. కార్యకర్త వెనక సీట్లో అతనికి దాదాపు తల మీద ఒక 6 కుట్లు దాకా పడ్డాయి. దానికి ఆల్రెడీ రాత్రి కుట్లు వేసారు, అయిపోయింది. బాగానే అతను ఇబ్బంది లేదు, బాగానే ఉంది. నేను పీసీపల్లి కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం. సో ఇబ్బంది ఏం లేదు అన్నారు డాక్టర్ గారు వచ్చేసి. సో ఆమె త్వరగా కోరుకోవాలని అందరూ కోరుకుంటున్నాను. రాష్ట్రంలో ఉన్న ఆమె అభిమానులు అందరూ కంగారు పడాల్సిన అవసరం ఏం లేదండి. ఆమె చాలా అంటే ఇప్పుడు దెబ్బ తగిలినప్పటికీ డాక్టర్ గారు చెప్పడం ఏంటంటే బాగానే ఉన్నారండి, పెద్ద ప్రమాదమే తప్పింది, దేవుడి వల్ల ఏం కాదని చెప్పారు. సో వాళ్ళు చెప్పిన మాటల్ని మేము కూడా ఫస్ట్ కంగారు పెట్టాము. ఇప్పుడేం కంగారు ఏం లేదండి. సో చాలా సంతోషంగా ఉంది. ఆమెకి ఆ ప్రమాదం తప్పినందుకు ఆమె తొందరగా కోలుకోవాలండి అందరి తరపున దేవుని ప్రార్థిస్తున్నాను. ముగించుకొని మేడం గారు బయలుదేరుతున్నారా, మధ్యలో ప్రమాదం జరిగింది. అది మాకు తెలిసిన వెంటనే హుటాహుటిన పొద్దున్నే బయలుదేరి మేము మాది పామూరు నుంచి బయలుదేరి వచ్చి మేడం గారిని చూడడానికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం గారికి ప్రాణ పరిస్థితి ఏం లేదని తెలిసింది. పక్కటెముకలు విరిగి కొంచెం 2 నెలలు బెడ్ రెస్ట్ ఉంటుందని చెప్పారు. పక్కనే ఉన్న పవన్ అనే అబ్బాయికి కూడా కొంచెం తల భాగంలో బాగా గాయాలయ్యి 8 కుట్లు దాకా పడ్డాయి. కొంచెం త్వరగా మేడం గారు కోలుకోవాలని జనసేన పార్టీ తరఫున, మా మండలం తరఫున, కనిగిరి తరఫున